సిరిసిల్లలో సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయాన్ని బీజేపీ యువ మోర్చా నాయకులు ముట్టడించేందుకు ప్రయత్నించారు. బీజేవైఎం పిలుపుతో క్యాంపు కార్యాలయం చుట్టూ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి నిరసనకారులను అడ్డుకున్నారు. ముట్టడికి యత్నించిన బీజేవైఎం నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో సిరిసిల్ల పట్టణంలో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. వ్యక్తం చేస్తామని చెప్పి మమ్మల్ని ఈ విధంగా అసలు తయారని చెప్పి ఇవాళ సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దార్ల సందీప్ పై ఇందిరమ్మ ఇంటి మంజూరు కోసం ₹1,00,000 డిమాండ్ చేశారనే ఆరోపణలు రావడంతో ఇక్కడ వివాదం మొదలైంది. ఇక బాధితులు వెంగల సులోచన, వెంకటేశం దంపతులు ఇటీవల ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేయగా విచారణ అనంతరం మున్సిపల్ కమిషనర్ కదీర్ పాషా ఫిర్యాదుతో పోలీసులు దార్ల సందీప్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక సందీప్ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మౌనం వహించడాన్ని నిరసిస్తూ బీజేవైఎం ఆయన క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు.